అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. మేము ఈరోజు ఒక వీడియో అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాము. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి జక్కంచెట్టివారి పాలెంలో అయితే మన ఆత్మీయ గోదావరి ఉంది. ఈ గ్రామానికి చెందిన కోట పేతులు జ్యోతి గారి దంపతులకు నలుగురు పిల్లలండి. నలుగురు పిల్లల్లో ఒక బాబు, ముగ్గురు పిల్లలు, అమ్మాయిలు, ఆడపిల్లలు. అయితే ఆ బాబుకి అయితే మానసికంగా కూడా ఎదుగుదల ఉండదు, ఉన్న ఒక బాబుకి కూడా. అయితే ఆఖరు పాప కీర్తన అనే పాపకి గుండె సమస్యతో పుట్టిందంట అండి. ఆ పాపకున్న గుండె అనేది పక్కకి జరగడం జరిగింది, శ్వాసనాళాల వైపు జరగడం జరిగిందంట. దానివల్ల పాపకి శ్వాస ఆడక బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల పెరాలసిస్ కూడా వచ్చిందండి. ఆ పాపకి ఎన్నో హాస్పిటల్స్ తిప్పారు, ఎంత వైద్యం చేయించారు. వాళ్ళు కడు నిరుపేద కుటుంబ సభ్యులు. అయితే మీరందరూ కూడా ఒకసారి ఆ పాపకు సంబంధించిన విషయాలు విని మీ తరపు సహాయం మీరు చేస్తారని ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయితే మీరందరూ సహాయం చేయవలసిన పాప పేరు అయితే కనుక కోట కీర్తన అండి. మనం కీర్తన అనే పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అడిగి సమస్య ఏంటో తెలుసుకుందాం. ఈ పాపే కీర్తన. ఈ పాపకే ఆరోగ్య సమస్య అయితే ఉంది. చాలా చిన్న పాప కదా. అసలు వాళ్ళ మదర్ని అడిగి ఈ పాపకి ఏ విధమైన సమస్య ఉందో తెలుసుకుందాం. వీళ్ళందరూ కూడా తన అన్నయ్య అక్కలు, కీర్తన అన్నయ్య అక్కలండి. నమస్తే అండి. మీ పాపకి ఎన్ని ఇయర్స్? సమస్య ఏంటి అసలు? అయితే హార్ట్ ప్రాబ్లం మేడం. ఇటు నాటు ఇటు ఎక్కువ వచ్చేసింది మేడం. అవన్నీ తేడా మేడం. నరాలు కూడా చిన్నయే మేడం. ఇక్కడ రక్త సర్క్యులేషన్ జరుగుతలేదు మేడం. కండ గొంతు కూడా పెరిగిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతలేదు ఎక్కువ. మీకు ఆ సమస్య అసలు పుట్టినప్పటి నుంచి అలానే ఉందా, లేదంటే మధ్య రకంగా ఏమైనా వచ్చిందండి? ఉందన్నా మేడం, కానీ చెప్పలేదు మాకు మేడం. ఓ పక్కన తీసి ఎదలేదు అన్నారు మేడం. ఎంత ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు మేడం మేము. అలా తర్వాత కన్నాక తెలిసింది మేడం ఇలాగని ప్రాబ్లం. పుట్టగానే ప్రాబ్లం తెలిసిందంటారా? ఎలా మీరు దాన్ని తెలుసుకున్నారు? అంటే కన్నాక ఇలాగా చూపించినాక హాస్పిటల్ ఇలాగా ఇంకా 2 సంవత్సరాల నుంచి పాపకి ఇంకా అక్కడి నుంచి తిట్టాం అంత ఖర్చు పెట్టాం మేడం. తీసుకెళ్ళి అలాగే అప్పు చెప్పైనా తెచ్చి బయట పెట్టాం మేడం. ఇలా ఇంకా 2 నెలలకి సర్జరీ పడిద్ది అన్నారు. ఇంతలోకి కాలు చేయి లాగేసింది మేడం. అంటే ఈ హార్ట్ కంప్లైంట్ వల్లే పాపకి కాలు చేయి కూడా పని చేయట్లేదు? కాలు చేయి మేడం లాగేసింది, బ్రెయిన్ కొట్టేసింది మేడం. బ్లీడింగ్ కూడా లీక్ అవుతుంది మేడం. డాక్టర్లు కూడా చెప్పలేమన్నారు మేడం. అక్కడికి దేవుడి కోసం పెట్టి మొన్నటి దాకా 2 నెలలు ఉన్నాం మేడం. బోర్డు అంతా ఖర్చు పెట్టాము. 3 లక్షల పైన పెట్టాం మేడం. మరి ఇంక మాకు వెనక ముందు కూడా ఏమీ లేదు మేడం. మరి ఏదో మీరే ఏదో హెల్ప్ చేసినట్టు, సహాయం చేసినట్టు మీరే మరి తెలిపారు మేడం. అసలు ఏమన్నా డాక్టర్లు అంటే పాపకి ఏదన్నా సర్జరీ చేసినా ఏమన్నా చేసినా తగ్గుతుందని చెప్పారా? 100% తగ్గుతుందని చెప్పారా? అంటే పాపకి అంటే మా ముందు బెడ్ సెక్షన్ జరుగుతాకి ఏంటి శాసనకి చేస్తానన్నారు మేడం. 2 సర్జరీలు పడతాయి అన్నారు మేడం. ముందు ఒకటి చేస్తానన్నారు మేడం. తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయినాక ఒకటి 2 మొదలు పెడతానన్నారు మేడం. పాపకి చేసి ముందు శ్వాసంతో చేస్తానన్నారు మేడం. మాట్లాడుతుందండి పాప? అమ్మ అంటది, అన్నయ్య వాళ్ళందరూ అర్థమే గుర్తుపడుతుంది. గుర్తెడుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళందరినీ జ్ఞాపం పడుతుంది మేడం. అది ప్రాబ్లం మేడం. అసలు ఎంత ఖర్చు పెట్టామో, బోర్డు అంత ఖర్చు పెట్టాము. భోజనము అది తింటది, బాగానే తింటది మేడం. తినేటప్పుడు కూడా అన్నం తినలోకి వచ్చేసి నొప్పి, బెడ్ రెస్ట్ జరగదు. నీలం కలర్ వచ్చేస్తుంది మేడం. మాకు అసలు ఏం చేయాలో కూడా బెడ్ వస్తుంది. ఒళ్ళంతా నీలం రంగులో వచ్చేస్తుంది. ఏడిపీకూడదు మేడం. నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు మేడం. పాప నుంచి అసలు పుట్టిన కంచి ఎంత ఖర్చు పెట్టావు మేడం. తిరిగిన హాస్పిటల్ కానీ తిరిగిన హాస్పిటల్ లేదు మేడం. బానే ఉంటది మేడం. ఉంటేనే బెడ్ సెక్షన్ జరగదు, ఆగిపోద్ది. అది ఆగిపోయేటప్పుడు నీలం కలర్ వచ్చేస్తుంది. గోర్లు, ఒళ్ళు, నోరు, బ్లడ్ సర్క్యులేషన్ జరగక నీలం కలర్ లోకి ఒళ్ళంతా మారిపోతుంది. గుండె కూడా 50 కొట్టుకుంటుందండి మేడం. 100 కొట్టుకోవాల్సింది 50 కొట్టుకుంటుందంట. కానీ డాక్టర్లు అలా కొట్టుకోకూడదన్నా కూడా మేడం చెప్పారు. కానీ వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం అండి. ఇక్కడ ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబుకు కూడా మానసికంగా ఎదుగుదల లేదు, బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు. తనకు కూడా ఏమీ తెలియదు, అమాయకంగానే ఉంటాడు. వీళ్ళైతే కనుక 3 ఆడపిల్లలు, 1 బాబు. వీళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు కనీసం. అయినా సరే 4 పిల్లలు ఉన్నా సరే తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా నా పిల్లల్ని కాపాడుకోవాలనే ఉంటుంది కదా. ఇదిగోండి, ఈ పాప కోసం వీళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు.
పెద్దనాన్నగారు రాజుగారు అయితే ఉన్నారు. ఆయన్ని అడిగి పాపకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. ముగ్గురు అమ్మకి లాస్ట్ అమ్మాయి. మరి ఆ లాస్ట్ అమ్మాయి గురించి అయితే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం అబద్ధం చెప్పవలసిన బిడ్డ విషయంలో సందేహం లేదు. 6 నెలల నుంచి పుట్టిన తర్వాత నర్సులు ముందుకు డాక్టర్లో చూడలేదు, అందరికి తెలుసుకోలేకపోయారు. వీళ్ళు సరైన పుట్టిన 6 బిడ్డ బాగానే ఉంది, చాలా బుద్ధిగా ఉంది. 6 నెలల తర్వాత ఏడుస్తూ ఉంటే బిడ్డ నీలం కలర్ వచ్చేస్తుంది. ఏంటి బిడ్డ నీలం కలర్ వచ్చేస్తుందని నేను నా చేతితోనే డబ్బులు ఇచ్చి 2,000 రూపాయలు నా దగ్గర లేకపోతే వీళ్ళ పేదలు అసలు పూట కూలి వాళ్ళు 2,000 రూపాయలు ఇచ్చి నేను పంపించాను. పాలకులు వెళ్ళిన తర్వాత చూపించిన తర్వాత మీరు త్వరగా విజయవాడ పట్టుకెళ్ళిపోండి, అమ్మాయి గుండె ప్రాబ్లం ఉంది అని చెప్పారు. సరేలే వాళ్ళ పోగేసి కొంతకంత నేను 2,000 నా దగ్గర వాళ్ళ దగ్గర వేసి కొన్ని డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత పంపించి బందర్లో చూసిన తర్వాత అక్కడ డాక్టర్లు మళ్ళీ స్కానింగ్లు తీసిన తర్వాత మళ్ళీ విజయవాడ పంపించారు. విజయవాడ ఆంధ్ర పంపించిన తర్వాత మొత్తం అక్కడ పరీక్షలు అన్ని చూసిన తర్వాత 1 వారం రోజుల పాటు ఉండిపోయారు తల్లి అక్కడ. సరేనే అమ్మాయి 2-3 సార్లు కూడా కోమాలు అయిపోవటం జరిగిందమ్మా. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ ఇలా హాస్పిటల్ చెప్పటము, ఇలా డబ్బులు లేక అందరి దగ్గర అప్పులు చేసి అద్దెంట్లో ఉండటము. తండ్రి అతను ఏదో కూలి పనికి వెళ్ళిపోతాడు, కూలు తెస్తేనే పొట్టగడిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూసిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. మా కలుగున్న బట్టి మేము సహాయం చేసాం. ఈ 2 సంవత్సరాల పాటు తిరగటం వీళ్ళ మందులకి అమ్మాయికి శ్రీకంతో జరిగింది. ఈ లోకల్ చెయ్యకోలేడు, చెయ్యం రాలేదు, కాల్ ఇచ్చింది. ఈ బ్లేండ్ కి కొద్దిగా బ్లడ్ సరఫరా అవుతుంలోను అది గుండె ప్రాబ్లం బ్లేండ్ కి తండిందంట. ఆ డాక్టర్లు ఏమంటున్నారంటే మీరు ఆపరేషన్ జరగాలి, అమ్మాయికి ఆపరేషన్ జరిగితేనే బ్రతికిద్ది. ఎందుకంటే కండ పెరిగిపోయింది, ఆ కండ శ్వాస మూసేస్తుంది, ఆ కండ చేయాలి. తర్వాత గుండె ఒక సైడ్కి వచ్చేసింది, ఆ గుండె కూడా సైడ్ నుండి దాన్ని మార్చే అవకాశం ఉండాలి. 2 సర్జరీలు పడతాయి, డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారు. చాలా ఖర్చులు అయిపోతున్నాయి. మరి చాలా ఖర్చు అయిపోయింది. బిడ్డని బ్రతికించే అవకాశం, ఎందుకంటే మన ప్రపంచం మన వాళ్ళు ఎందుకంటే ఏదో ఆ బిడ్డని ఆపన చేసే అవకాశము ఇవ్వాలని, ఎందుకంటే ఓ బిడ్డను బ్రతికిస్తాము సాయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ప్రాబ్లం. ఎందుకంటే బిడ్డ విషయంలో నేను కూడా చాలా స్టాక్ తీసుకుంటాను. నీలం కలర్ వచ్చేద్దండి, ఏదమ్మా చేయదు ఒకసారి చేయదివ్వండి. బ్లేండ్కి తన్నింది, గుండె ప్రాబ్లము. ఆ అమ్మాయికి గుండె నొప్పి వచ్చి ఎంత సోపు ఏడుస్తూ ఉంటుంది. గుండె ప్రాబ్లం వచ్చి ఇదిగోండి చెయ్య పాలు వచ్చింది, చేయరాలి నీలం కలర్ వచ్చేద్ది, ఏడితే నీలం కలర్ వచ్చేద్ది. అంటే రక్త ప్రసరణ గుండెకి అందదు. గుండెకి చెయ్యాలి. మళ్ళా కండ పెరిగిపోయింది గుండెకి, దానికి చేసి వాళ్ళు అది కిడ్నీలకు పంపించాలన్నారు. ఎందుకంటే ఫుల్ డ్రాప్ ఉంటుంది కదా, కిడ్నీలకు పంపించాలి, ఫిల్టర్స్ అవుతాకంట. చాలా పబ్బులు చెప్తున్నారు, చాలా పబ్బులు చెప్పి మందులు వాళ్ళు రాయించడం బిడ్డ విషయంలో. ఇప్పుడు కూడా ఈ బిడ్డ బ్రతుకుందంటే దేవుని సహాయం వల్ల బ్రతుకుందండి. ఎందుకంటే మా ఆవేదన ఎందుకంటే ఒక బిడ్డను బ్రతికించాలి. అందరూ కూడా కలుగున్న మట్టుకు ఎవరో కలుగున్న మట్టుకు సహాయం చేస్తారు. బిడ్డనగా ఎవరు ఇడిచిపెట్టరు, ఎవరు కలుగున్నదో వాళ్ళు చేస్తారు. మనం అబద్ధం ఆడతలేదు కదా మనం ఎవరి దగ్గర. ఎందుకంటే బిడ్డ చూసాం, ఎందుకంటే వాళ్ళందరూ సహాయం చెప్పి నీ బిడ్డగా ఆపరేషన్ జరిగింది, నీ బిడ్డ చల్లగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. మరి ఎందుకంటే బిడ్డ ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం. మరి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారంటే ఇప్పటి వరకు కూడా మేడం ఇంచుమించి వాళ్ళ అప్పులు చేసినట్టు కనీసం 4 లక్షల పైగా ఖర్చు పెట్టారు. మేడం ఒక అసలు సాధారణమైన చాలా ఖర్చు పెట్టారు. సాధ్యులకి ఏంటి, వాళ్ళ తిండి ఖర్చులు, మందులకి ఏంటి, తిరగటంకి ఏంటి, చాలా ఖర్చు పెట్టారు. పైగా మళ్ళీ పిల్లల్ని పెంచుకోవాలి, వీళ్ళకి అన్ని ఈ రోజు భర్త కూడా ఇంటిగా లేడు మేడం, పాపం కూలి పనికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే తేవాలి, తినాలి. ఇది తింగరోడు తింగరగా ఉంటాడు, ఎదుగుదా లేదు 10 సంవత్సరాలు అయినా. ఇంకా ఆడపిల్లలు మేడం ఎందుకంటే ప్రేమతో, ఎందుకంటే చాలా మందికి ఇలాగా మంచి పొజిషన్ లో బట్టి చాలా మందికి ఆపరేషన్ చేయించున్నారు. 4 సాయపడి ఓ బిడ్డను బ్రతికించాలని మా ఆశ. ఎంత అవుతుంది అంటున్నారండి అసలు పాపకి? వాళ్ళు పిచ్చని మాత్రం చెప్పలేదు, ఖర్చు అవుద్ది అంటున్నారు. అలాగే ఆపరేషన్ అవుతున్నారు. పేదలు కదా మేడం, మీకు తెలియని ఉందో చూసి స్వభావం బట్టి వాళ్ళు చేయలేరు కదా గమ్మున. వాళ్ళకి ఏదంటే వాళ్ళకి మరి ఇవ్వాలి కదా, మరి తీసినంత మరి డాక్టర్లకి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి కొద్దిగా వాళ్ళు ఆపుతున్నారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, బాబు మా దగ్గర సామర్థ్యం లేదు, మేము పేదవాళ్ళం, ఏదో లేక చేయండి బాబు, వీళ్ళని దండం పెడుతున్నారు. చూద్దామా చేద్దాం అంటున్నారు. అలా గడిపొస్తున్నారు మేడం. ఎందుకంటే మళ్ళీ నెలాఖరికల్లా మళ్ళీ 10 రోజుల కల్లా రమ్మంటున్నారు. వాళ్ళ సర్జరీ జరిగే అవకాశం అంటున్నారు.
వచ్చే నెలలో మరి మరి మీ ఆరోగ్యశ్రీ మీద గానీ ఎవరిని రాజకీయ నాయకుల్ని లేదు మేడం. ఆదర్శ గవర్నమెంట్ గా పెన్షన్ రాలేదు. ఆదర్శ కార్డు లేకపోతే కూడా చాలా ఇబ్బంది జరిగింది, చాలా పాటుపడ్డం రాలేదు. కొంతమందిని కొద్దిగా రాజకీయ వాళ్ళని అడిగాం, వాళ్ళు చేస్తానంటున్నారు కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావటం లేదు. ముందుకు రావటంలోనూ మన సహోదరుల్ని మనం కలుతం జరిగింది, మన ప్రజలను కలుతం. సారో ఇటువంటి పని సారో, బిడ్డ ఇటువంటి పని ఉంది, మరి ఇటువంటి సహాయం చేస్తే ఇది చాలా పుణ్యం ఉంటుంది సారో. ఎందుకంటే ఒక బిడ్డను మనం బ్రతికించి ఒక ప్రాణం పోషణలు అవుతుంది సారో. వాళ్ళ పేద కుటుంబం సారో. ఒకసారి జ్ఞాపకం ఆయన నేను వేడుకున్నాను, నేను చాలా బాధపడి వేడుకున్నాను. ఈ పిల్ల పరిస్థితులు బట్టి నేనే చాలా సార్లు ఏడ్చేవాని, యథార్థం చెప్తున్నాను, గుండెల మీద చేసుకుని నేను ఏడ్చేవాని మేడం, బాధపడాను. ఎందుకు ఒక ప్రాణం, ఎందుకంటే బిడ్డ నీలం కలర్ వచ్చేస్తుంది, ఊరంతా ఏళ్ళు అన్ని నీలం కలర్ వచ్చేస్తాయి అని చాలా బాధపడేవాని. ఇంతకు ముందు చెప్పేది కదా, ఇప్పుడు నేను వస్తుంటే గుండె నొప్పి అని చెప్పింది, ఇక్కడ అని చెప్పింది, చాలా బాధపడిపోద్ది. మొన్న 3 సార్లు కూడా కోమలకి వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ 5 డాక్టర్లు చూపించిన ఏ డాక్టర్లో పట్టుకుపోమంటున్నారు, మీరు ఎక్కడో గుండె పప్పులు చిన్న విషయం కాదు, అది తీసుకెళ్ళిపోండి అమ్మాయిని అంటున్నారు. అమ్మాయి వల్ల చాలా నలిగిపోవడం జరుగుతుంది. బిడ్డ బ్రతకాలని ఆశ, ఎందుకంటే ఎవరు కలుగున్న మట్టిగా వారు సహాయం చేస్తారని, ఎవరు శోషణ మట్టికి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రేమతో సహాయం చేస్తారు మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా మందికి సహాయం చేస్తున్నారు, చాలా మందికి సహాయం చేసి వాళ్ళు బ్రతికిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది అనాథులకి నలుగురు సహాయం చేసి 10 మంది ఏకమై ఒక బిడ్డను బ్రతికించే అవకాశం. ఎందుకంటే మా ప్రజలను కోరుకున్నాను, మీరు వచ్చారు సంతోషంతో. ఎందుకంటే ఆ బిడ్డకు మనం సహాయం చేసే అవకాశం మీరు ఇవ్వాలి మేడం. ఎందుకంటే చూస్తున్న వారందరూ కూడా నా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు సహాయపడతారని బిడ్డ విషయంలోనూ, ఈ బిడ్డకు సాయం చేసి బిడ్డను ఆపరేషన్ జరిగించి బిడ్డను బ్రతికిస్తారని మీ అందరిని నేను కోరుకుంటూ మీ అందరూ నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఇవన్నీ పాపకి సంబంధించిన మన సంస్కృతికి ఆత్మీయ గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. పాప మూతి కూడా చూడండి, పెరాలసిస్ రావడం వల్ల వంకర అయిపోయింది. ఇగో ఈ పక్కన చెయ్యి కూడా పాపం పుట్టేటప్పుడు అయితే మామూలుగానే చేతులు కాళ్ళు అయితే చాలా బాగానే ఉన్నాయంట. మధ్య రకంగా బ్రెయిన్లో ఏంటంటే బ్లీడింగ్ అయిపోవటం వల్ల ఇదిగో చెయ్యి కాలు దెబ్బతిన్నాయి. సొసైటీలో చాలా మందికి చాలా అవేర్నెస్ వచ్చింది, ఎంతో మంది చిన్నారులను మీరు అందరూ కూడా కాపాడుతున్నారు. అదే విధంగా ఈ పాపకు కూడా మీరు అందరూ సహాయం చేస్తారని అయితే ఆశిస్తున్నాము. అయితే మీరు 10 రూపాయల నుంచి ఎంతైనా సరే ఈ పాపకు సహాయం అయితే మీరు ఇంకొక పని కూడా చేయాలండి. ఈ వీడియోని మీరు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయాలి. ఎక్కువ షేర్ అవటం వల్ల ఈ వీడియో ప్రభుత్వం దాకా వెళ్తుంది. ఆ విధంగా కూడా మనం పాపకి సహాయం చేసిన వాళ్ళమే అవుతాం కదా. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.